రాష్ట్రంలో పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే సిద్ధమయ్యారు. గుంటూరు కుప్పం నియోజకవర్గంలో భాగంగా పర్యటించి పలు కీలక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకైతే శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. గుంటూరులో పర్యటించిన అనంతరం 3 రోజుల పాటైతే తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో సీఎం అయితే పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మొత్తం 690 కోట్ల విలువైన అభివృద్ధి పనుల్లో సీఎం అయితే పాల్గొంటారు. రైట్, ఇంకా గుంటూరు పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటల నుంచి అయితే 30 నిమిషాలకు హెలిప్యాడ్ ద్వారా తాడపల్లి గుంటూరు నుంచి అయితే పోలీస్ పరేడ్ గ్రౌండ్ కి అయితే చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. తిరిగి ఉదయం 11 గంటలకు కానూరు జింకానా మదర్ అండ్ చైల్డ్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే అధికారికంగా ప్రారంభించనున్నారు. ఉత్తర అమెరికాలో స్థిరపడిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు అందించిన 100 కోట్ల భారీ విరాళంతోనైతే ఈ భవనాన్ని నిర్మించారు. విశేషం ఏమిటంటే 2018లో ఈ భవనానికి చంద్రబాబే శంకుస్థాపన చేయగా ఇప్పుడు ఆయనే అయితే దీన్ని అయితే ప్రారంభించనున్నారు. ఈ ఆధ్యాత్మిక భవనం తల్లి శిశు సంరక్షణలో భాగంగా కీలకమైన సేవలు అందించడంతో పాటు వైద్య రంగంలో కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మరో మైలురాయిగా నిలవనుంది. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వ ముఖ్యంగా వైద్య రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతకు ఇది మరో ఉదాహరణగా చెప్పవచ్చు. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నా. ముఖ్యంగా ఇటు 2 గంటలకైతే చిత్తూరు జిల్లా గుడిపల్లెకైతే సీఎం చంద్రబాబు అయితే రానున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగా అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ క్యాంపస్ లోనైతే భవనాలనైతే ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు కుప్పంకు అయితే చంద్రబాబు నాయుడు అయితే చేరుకోనున్నట్టు సమాచారం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి సువర్ణబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? హిమవర్ష, ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభం కానుంది. ప్రభుత్వానికి అండగా నిలుస్తూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ముందుకు వచ్చిన జింకానా అల్యూమినియం సభ్యులు అయితే కావచ్చు. ఈ నేపథ్యంలో గుంటూరు మెడికల్ కాలేజీలో చదివి ఉన్న పూర్వ విద్యార్థులు ఏదైతే ఉన్నారో ప్రపంచంలోనే నలుమూలలా స్థిరపడి వైద్య ప్రముఖులుగా నిలిచారు. అయితే ఇప్పుడు తమ పుట్టిన గడ్డకు గుంటూరు జిల్లాకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చదువుకునే సమస్యకు రుణం తీర్చుకుంటున్నారనమాట. అయితే వైద్యానికి కీలగా పేర్కొన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి అయితే కావచ్చు, వైద్య విద్యకు చిరునామాగా నిలిచిన కాలేజీ అయితే కావచ్చు. అయితే ఇది దాదాపుగా 100 కోట్ల వ్యయంతో నిర్మాణం అయితే ఈ అత్యాధునిక భవనం అయితే కావచ్చు. వైద్యానికి మరోసారి గుంటూరు ఆసుపత్రిగా చిరునామాగా నిలవనున్నది. ఇది చూసుకున్నట్లయితే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన భవనానికి మొత్తం చూసుకున్నట్లయితే ఉమా గవిని 20 కోట్లు అయితే డాక్టర్ కె వెంకట్రావు రమాదేవి వాసిరెడ్డి దంపతులు అయితే కావచ్చు. 4.3 కోట్లు డాక్టర్ మువ్వ వెంకటేశ్వరరావు వేరే దంపతులు 4 కోట్లు అయితే కావచ్చు. కాసినేని గోపాలరావు 4 కోట్లు అయితే. ఇంకా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇది దాదాపుగా 200 మంది జింకానా అల్యూమినియం సభ్యుల్లో ఈ భవనాల నిర్మాణానికి తమ వంతు సహాయంగా సహకరించారనుకోవచ్చు. మరో పక్క చూసుకున్నట్లయితే ఈ నిర్మాణానికి ప్రభుత్వం తరపున అయితే 27 కోట్ల విలువైన పరికరాలను అయితే కావచ్చు, మరియు ఇంకా 6 కోట్ల విలువైన మౌలిక సదుపాయాలు కూడా అందించినైతే తెలుస్తుంది. ఇది దాదాపుగా 600 పడకలు సామర్థ్యంతో ఈ మాతా శిశు సంక్షేమ కేంద్రాన్ని రూపొందిందనుకోవచ్చు. ఇది పూర్తిగా చూసుకున్నట్లయితే సెల్లారు ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 5 అంతస్తులు గల భవనాన్ని జాతీయ అంతర్జాతీయ ప్రమాణికంగా అనుగుణంగా ఉందనుకోవచ్చు. ఈ భవన నిర్మాణాన్ని చేపట్టేటప్పుడు 5 వరకు పూర్తిగా ప్రణాళికతో మౌలిక సదుపాయాలతో అమర్చారు. ఈ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక భారీ మాతా శిశు సంరక్షణ కేంద్రం రూపొందింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం 10:30 గంటలకు గుంటూరు హెలిప్యాడ్ ద్వారా ఈ గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ కి ముఖ్యమంత్రి చేరుకున్నారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి రోడ్డు మార్గంలో ఈ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటారు. ఈ 11 గంటలకు అయితే ఈ మా జింకానా ఆడిటోరియంలో అయితే చైల్డ్ హాస్పిటల్లో ప్రారంభించడం జరిగింది. ఈ ఎన్ఆర్ఐ దాతలతోటి ఇంకా పూర్వ విద్యార్థులతోటి ఈ మొత్తం మీద ఇంకా వైద్య ఎలా జరుగుతుందని ప్రజలతో మాట్లాడే అయితే ప్రయత్నం జరుగుతుంది. ఇంకా ఈ అనంతరం 12 గంటలకు ఇదే హెలిప్యాడ్ లో గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ఈ చిత్తూరు పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు అనుకోవచ్చు. రైట్ సువర్ణబాబు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.